అయ్యో! ఈ దొండకాయ కర్రీ రుచి చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఎలా చేయాలో చూపించేస్తున్నాను చూసేయండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. ఫస్ట్ అయితే పాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు ఒక 1 స్పూన్, ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దొండకాయలు ఈ సైజులో కట్ చేసి వేసుకోండి. లేదా మధ్యలోకైనా అంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా గుండ్రంగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్స్ చిన్న స్పూన్స్తో వేసాను. తర్వాత మంచిగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఆ తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుందని చెప్పేసి. ఈ తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు అనేది మంచిగా మగ్గుతాయి ఈ లోపు. ఎందుకంటే మనం ఉప్పు కూడా వేసేసాం కాబట్టి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాడ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేశాను. ఆ తర్వాత మీకు టేస్ట్కి తగినంత మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇది చిన్న స్పూన్స్తో 2 యాడ్ చేశాను, అంటే ఇది ఈక్వల్స్ టు 1 స్పూన్ అన్నట్టు. సో మీ టేస్ట్కి తగినంత, మీ స్పైసీ లెవెల్స్కి తగినంత యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇది అండ్ బెండకాయ కర్రీ సేమ్ ప్రాసెస్ ఉంటుందండి, ఏం డిఫరెన్స్ లేదు. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయచ్చు. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే అంతే సింపుల్. చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.